నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. జీతాలు పెంచే వరకు విధులకు హాజరు కాబోం. షాహీ గార్మెంట్స్ ఎదుట మహిళా కార్మికుల హెచ్చరిక. మారిన ఇంటర్ పరీక్షా ప్రశ్నపత్రం గంటపాటు ఆలస్యంగా నిర్వహించిన వైనం విద్యార్థుల ఆందోళన. పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామలో ధర్నా. అభివృద్ధి పనులు చేపట్టిన రాని బిల్లులు, అర్ధనగ్నంగా మేజర్ పంచాయతీ సర్పంచ్ భిక్షాటన. ఇక డీటెయిల్ చూస్తే 3 ఏళ్లుగా తమకు జీతాలు పెంచలేదని ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం షాహీ గార్మెంట్ పరిశ్రమ మహిళా కార్మికులు ధర్నాకు దిగారు. కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిపై వారు బైఠాయించి ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచే వరకు విధులకు హాజరయ్యేది లేదని వారు తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మహిళా కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పరీక్ష పత్రం మార్పు జరగడంతో నిర్వాహకులు గంట సమయం పాటు ఆలస్యంగా పరీక్ష నిర్వహించారు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 243 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా ఇంగ్లీష్ పేపర్కి బదులు కెమిస్ట్రీ పేపర్ ఇచ్చారు. మధ్యాహ్నం 12:30 అయిపోవాల్సిన పరీక్ష 1:20 అవుతున్నా పూర్తి కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎండలో కళాశాల ముందు గేట్ ముందు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పరీక్ష సెంటర్ వద్ద 144 సెక్షన్ ఉన్నందున కళాశాలలోకి విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులు అనుమతించలేదు. అన్న ఒక ఫోటో ఒకటే మేము డిస్టర్బ్ చేసుకుని వెళ్ళిపోతాం. మేము ఒక ఫోటో తీసుకుంటే చాలు మాకు. పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మహిళా కాంగ్రెస్ జనగామ అధ్యక్షురాలు బడి కేంద్రే మాట్లాడుతూ పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలతో సామాన్య జనం బతకలేని స్థితిలో ఉన్నారని, మళ్లీ వెనకటి మాదిరిగా అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకుని వంట చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి, వంగాల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
మహిళలందరం కలిసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది. మరి ఈ మోడీ ప్రభుత్వము మరి సామాన్య మానవుడు బతకాలా వద్దా, అసలు పేద ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మరి మొన్నటికి మొన్న 50 రూపాయలు పెంచడం జరిగింది. అదే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 410 రూపాయలు ఉన్న గ్యాస్ రేట్లను ఈరోజు 1200 రూపాయల వరకు పెరగడం జరిగింది. అలా పెరగడం వలన ఈరోజు సామాన్య మానవులు బ్రతకలేని పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఇలా వెనకటి మళ్ళీ కట్టెలు తీసుకొచ్చి బావి దగ్గరికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి వంట చేసుకున్నట్టు మళ్ళీ ఆ పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నది. మరి ఈ మోడీ ప్రభుత్వము గత దిగేంత వరకు మరి మేము మహిళా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతాము. నిత్యావసర ధరలు కూడా చాలా పెరగడం జరిగింది. మరి గ్యాస్ రేటు, నిత్యావసర సరుకుల రేట్లు, మరి పెట్రోల్ డీజిల్ రేట్లను అతి త్వరగా తగ్గించాలి. లేని ఎడల మరి మేము చాలా పెద్ద ఎత్తున ఇంకా ధర్నాలు చేపడతామని తెలియజేస్తూ ముగిస్తున్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల పట్ల సామాన్య ప్రజలు ముసుగుపోతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్ ధర 460 రూపాయలు ఉంటే ఈనాడు 1200 రూపాయలు పెరిగి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయి ఈనాడు పొట్టెలకు పోయే గతి అయిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ విధానాల వల్ల మరి గ్యాసు, పెట్రోలు, డీజిలు అదే కాకుండా అనేక రకాల ఇంధనంపై భారీ పన్నులు పెంచి ప్రభుత్వ పేద ప్రజలకు, అణగారిన ప్రజల కోసం పూర్తిగా నష్టం కలిగిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ పనుల వల్ల అమాయక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని స్పందించి ఇప్పటికైనా గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు వెంటనే తగ్గించకపోతే తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఎదుర్కోవాల్సింది తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు మా జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తూ మరి గ్యాస్ ధర తగ్గించాలనేది మహిళల కోరిక, మా ప్రజలందరి కోరిక. కాంగ్రెస్ పార్టీ ఈ గ్యాస్ ధర తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అసత్య ఆరోపణలపై జగిత్యాల జిల్లా మల్లాపూర్ టీఆర్ఎస్ మండల నాయకులు ధ్వజమెత్తారు. ఎంపీ చేసిన తప్పుడు వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేని వారు హెచ్చరించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు మన జయన్ వెంకట్ గారు ఏదైతే నిన్న ప్రెస్ నోట్ పెట్టిందో దాని మీద మా నాయకుల మీద మాట్లాడిందో అది సిగ్గుసేటు. ఏదైతే బీజేపీ ఎంపీ అరవింద్ ఉన్నారో వారు మొన్న ప్రెస్ మీట్కు ఏదైతే తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను మరోసారి మోసం చేయడం జరిగింది. ఏదైతే పసుపుడు కంటే బయలు మిషన్లు మేము ఇచ్చినామని, ఏదైతే తార్పాలిన్లు ఇచ్చినామని, ఏదైతే పాలిష్ మిషన్లు ఇచ్చినామని అన్ని తప్పుడు సమాచారం చెప్పిండ్రు. మా కవితక ఉన్నప్పుడు మాకు ఏదైతే తార్పాలిన్లు 50,000కు పైచీలకు, ఏదైతే మిషన్లు 500లకు పైచీలకు, పాలిష్ మిషన్లు ఇలా బయలు మిషన్లు 50కి పైచీలకు ఇచ్చిండు. ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మా కవితక్క ఇన్ని తీసుకొచ్చింది. ఏదైతే ఎంపీ అరవింద్ గారు ఏదైతే వాళ్ళకు తప్పుడు సమాచారంతో మొన్న ఇచ్చిన నివేదిక తప్పు. అది దానికి తోడు ఇంకా మన జయన్ వెంకట్ గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడం అది సిగ్గుసేటు. మా ఎమ్మెల్యే గారు 24 గంటలు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతారు. ఏదైతే జయన్ వెంకట్ గారు రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉండి ప్రజలలో ఉండాలా. మా ఎమ్మెల్యే గారు 24 గంటలు ప్రజలలో ఉంటారు. ఏనాడన్నా జయన్ వెంకట్ ప్రజలకు వచ్చిందా, మాట్లాడు. ఏదైతే అధికారం ఉన్న నాయకులు మనం ఏసీ రూమ్లలో కూర్చుండి ఆడికెళ్ళి పరిపాలన చేయాలి. మా నాయకుడు అట్లాంటి కాదు. ప్రజల నుండి రోడ్డు మీద ఉండి 24 గంటలు అడ్ల కోసం అయితే ఏదైతే పసుపు బోర్డు కోసము, అట్లా మార్కెట్ కోసం ఎన్నోసార్లు రోడ్ ఎక్కిన నాయకుడు. అది మా విద్యాసాగర్ ఎమ్మెల్యే గారి అది ఆయనకున్న నాయకత్వం, ఆయనకున్న పట్టుదల, ప్రజలకు మేలు చేయాలని ఉంటాడు, ధోరణితోటి పోతాడు. జయన్ వెంకట్ గారు అది ఏముండదు. ఇక్కడ ఉండి ఊళ్ళో దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకొని మాట్లాడుతున్నావు బిడ్డ, ఈ ముందస్తు ఎన్నికల లోపల నీకు ఇవాళ గుణపాఠం చెప్పి మళ్ళా ప్రజలు నీకు గుణపాఠం చెప్తారు. సమాచారం తీసుకో, బాధ్యత మాట్లాడు, ప్రజల సమస్యలకు పోరాడు. దాని గురించి నీకు మేము అందరుంటారు రైతులు ఇట్లాంటి మాట్లాడి మా ఎమ్మెల్యే గారిని ఇంటికి ముంగడ ముట్టడిస్తాం, దాడి చేస్తాం మనం తప్పు. ఏదైతే అరవింద్ గారు పసుపు బోర్డు 5 రోజులు ఇస్తాను బాండ్ రాసిచ్చి ఆయనను మండలాల్లో కానీ కాన్సిల్గా తిరగకుండా మేము ప్రతి క్షణం రైతు నాయకుడిగా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా మా నాయకులందరూ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ మా టీఆర్ఎస్ గ్రామాల అందరూ
ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు అడ్డుకుంటుండ్రు. నీకు చూడ అదే పరిస్థితి వస్తుంది బిడ్డ. నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి మా నాయకుడి గురించి మాట్లాడదు. ఒకటే మాట, నువ్వు చేస్తున్న వృత్తి డాక్టర్ వృత్తి. అయినా మా సంజయ్ డాక్టర్ గారు, మా ఎమ్మెల్యే కొడుకు సంజయ్ డాక్టర్ రానున్న రోజులలో నాయకుడు. ఆయన ప్రజలకు మెయిన్ పేపర్లలో ఏదైతే ఉన్నదో స్టేట్ మెయిన్ పేపర్లలో డిస్కౌంట్ డాక్టర్ అని పేరు వచ్చింది. అట్లాంటి పేరు సంపాదించుకో. నువ్వు వృత్తిలో చూద్దా నువ్వు పోజైతే. మున్సిపాలిటీల అభివృద్ధిలో భాగంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ఆలియా, నందికొండ మున్సిపాలిటీలలో 50 కోట్ల రూపాయలతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 14న రానున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రోజున జరిగే సభలకు టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మరియు ఎంయూడి శాఖ మార్చులు గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ నెల 14వ తారీఖు నాడు నాగార్జున సాగర్ సంబంధించి హాలియా మున్సిపాలిటీ మరియు నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ అభివృద్ధి పనులు ఏవైతే ఎస్డిఎఫ్ ద్వారా 15 కోట్లు 2 మున్సిపాలిటీలకు, అలాగే టీయూఎఫ్ఐడిసి ద్వారా 2 మున్సిపాలిటీలకు కలిపి 20 కోట్లు, మొత్తంగా 50 కోట్లకు విలువ చేసే శంకుస్థాపనల దృష్ట్యా, అలాగే ఏదైతే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కావాలి, అలాగే ఒక స్పెషల్ కొంచెం అత్యాధునికమైనటువంటి వైకుంఠధామాలు కూడా ఆ మున్సిపాలిటీ పరిధిలో కట్టించాలన్న ఏదైతే ఆలోచన ఇదివరకు చేశారో, ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఆ 2 ఏదైతే ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు, వైకుంఠధామాలు కావచ్చు, అలాగే ఎస్డిఎఫ్కి సంబంధించిన 30 కోట్లకు కావచ్చు, అలాగే టీయూఎఫ్కి సంబంధించిన 20 కోట్లకు కావచ్చు, ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ 2 కూడా ఏదైతే ఇది స్టోన్ లేయింగ్ కోసం ఇక్కడ వస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తే ఈరోజు నాగార్జున సాగర్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అందరికీ కూడా 2014లో తెలంగాణ స్థాపించుకున్న తర్వాత అక్కడ స్వాతంత్రం వచ్చినట్టయితే ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2018 వరకు కూడా ఎట్లాంటి అభివృద్ధి కూడా నోచుకోలేదంటే దానికి కారణం మొన్నటిదాకా ఉన్నటువంటి శాసనసభ్యులే. 2018 తర్వాత నిరంతరం అటు నాన్నగారు మంచి ఒక 120 కోట్లు ఇచ్చారు. అవన్నీ కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది జియో కోసం. ఇవన్నీ కూడా ముందు దశలకు వెళ్తున్నాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ, ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రంలో ప్రతి నలుమూలల ప్రతి గ్రామాల్లో జరుగుతున్నది. ఇది మనం తెలంగాణ సాధించుకున్న తర్వాతనే ఈరోజు తెలంగాణ ఇంత అభివృద్ధి పదంలో నడుస్తుందని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, అలాగే వాళ్ళ పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఎవరు వచ్చి ఎన్ని మాట్లాడినా కానీ ఈరోజు కేసీఆర్ గారు చూపించే అభివృద్ధి ఎవరు చూపించట్లేరు. అది తెలంగాణ ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాతనే ఈరోజు భూమి రేట్లు పెరిగినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, 24 గంటలు కరెంట్ వస్తుంది. అన్నీ కూడా తెలంగాణ ప్రజలు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మంచిగున్నారన్న సంగతి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు. నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మిర్యాల వెంకన్న వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్ధనగ్నంగా తిరుగుతూ భిక్షాటన చేశారు. పంచాయతీ అభివృద్ధి పనులు చేసి నెలలు గడుస్తున్నా వాటికి బిల్లులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు 3 నెలల కాలంగా వేతనాలు రావడం లేదని అన్నారు. పంచాయతీ కార్మికులతో కలిసి డబ్బు చప్పులతో వాణిజ్య దుకాణాల్లో తిరుగుతూ అయ్యా దానం చేయండి అంటూ భిక్షాటన చేసిన తీరు పలువురిని ఆశ్చర్యపరిచింది.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ అసత్య ప్రచారాన్ని సహించేది లేదని మెట్పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీగా గెలిచి 3 ఏళ్లైన రైతులకు, పసుపు రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు చేయలేదని ధ్వజమెత్తారు. సింగిల్ విండో చైర్మన్ తీగల లింగారెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఆకుల రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు ప్రధానమంత్రి గారైనటువంటి ఇప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గరికి గౌరవ మా ప్రస్తుత ఎమ్మెల్సీ గారు అప్పుడు ఎంపీగా ఉన్న టైంలో పోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించి ఏదైతే రామ్దేవ్ బాబాకు సంబంధించి ఏదైతే ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఉందో ఆ ప్రోడక్ట్ కూడా మా దగ్గర స్వచ్ఛమైన పసుపు పంట మా ఆరుమూరు, మెట్పల్లి, జైత్యాల డివిజన్లో పెద్ద ఎత్తున పండుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి క్వాలిటీ పసుపు మీరు తీసుకుంటే మా రైతులంతా బాగుపడతారనే ఉద్దేశం ద్వారా అప్పుడు రామ్దేవ్ బాబా దగ్గరికి కూడా పోవడం జరిగింది. చేయని ప్రయత్నం అంటూ లేదు కాబట్టి ఖచ్చితంగా పనిచేసింది. ఇప్పుడున్నటువంటి ధర్మపురి అరవింద్ గారు ఒక స్పైస్ బోర్డ్ అనేది వరంగల్ నుంచి నిజామాబాద్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చినా అని చెప్తుండు. ఆ తీసుకొచ్చిన తర్వాత ఈ పసుపు రైతులకైతే లాభం జరిగిందో చూపెట్టాలా. అదేవిధంగా పోయిన సంవత్సరం మార్కెట్ పద్ధతిలో ఏదైతే ఒక 1000-2000 పెరిగితేనే వచ్చి పాలాభిషేకాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఎటు పోయింది? మరి అప్పుడు పసుపు బోర్డు తెస్తే అప్పుడు పెరిగింది అన్నారు కదా, ఇప్పుడు కూడా పెరగాలి కదా. ఎక్కడ పెరిగింది? ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు తెలవాలా. తస్మా జాగ్రత్త. మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ప్రజలు తిరగబడి తరిమి కొట్టే రోజులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మరోసారి మాట్లాడితే మాత్రం జాగ్రత్త అని చెప్తున్నాం. మీరు మాటకు బదిలీ రైతులకు విధి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేసిరో రైతులకు ఒకసారి గ్రామాలలో వచ్చి గ్రామాలలో రైతులను అడుగుతూ చెప్తారు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రైతులతో చర్చా వేదిక పెట్టుకుందాం. తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ అలాగే మా ముఖ్యమంత్రి గారు రైతులకు ఏం చేస్తున్నారో మరి పసుపు గురించి కానీ, వడ్ల గురించి కానీ, ప్రతి ఒక్క ధాన్యం గురించి, కరెంటు గురించి కానీ, వాటర్ గురించి కానీ మేము చర్చా వేదిక పెట్టుకుంటాం. మీకు దమ్ముంటే బీజేపీ నాయకులారా మీరు గ్రామాలలో రండి, వచ్చి రైతులనే చర్చా వేదిక రైతులను పిలిపించి మాట్లాడదాం. మీకు దమ్ముంటే రండి. కానీ కల్లిపల్లి మాటలు చెప్పి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇంకో 2 సంవత్సరాలు గడుపుకోవాలని చూస్తున్నావు. కానీ ముందు నీకు నూకలు చెల్లే రోజులు ముందటనే ఉన్నాయి. అయ్యా అరవింద్, మీ నాన్నని అడుగు, మీ నాన్నగారు చెప్తారు. మీ ఏం మాటలు మాట్లాడుతున్నావు, పెద్దరికంతో మాట్లాడుతున్నావు. కానీ నీ పెద్దరికం బూడిదలో కలిసే కాలం వస్తుంది. ఖబర్దార్ ఎంపీ అరవింద్ గారు, బీజేపీ నాయకులారా ఖబర్దార్. మా సత్తా ఏందో, టీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో, టీఆర్ఎస్ నాయకుల సత్తా ఏందో మేము చూపిస్తాం. మీకు ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ, మీకు చూద్దురు కానీ. జై తెలంగాణ. సూర్యాపేట జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న మహిళ మెడ నుంచి 4 తులాల బంగారు గొలుసును దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అక్కడ బండి వస్తున్నది. అయితే తుంగర పడ్డాడు. నడిచిమల్లి వేసి లేకుంటే ఈయన ఏమైనా చేసి మళ్ళీ ఆడికే వెనుక మళ్ళీందట. అదే ఆ తుంగర పడ్డాడు. తుంగర ఇక్కడ మంది లేవరికి ఆ తుంగర పడ్డాడు. ఈయననేమన్నా చేసిండా? ఈ పుస్తల తాడైతే ఎత్తుకపోయిండు. ఈయననేమన్నా చేసిండా? ఇట్లా పడ్డాడు. సరే ఎన్ని తులాలు ఉంటుంది? అది 4 తులాల బేడెత్తు. 4 తులాల గొలుసు ఒకటే పోయిందా, ఇంకేమైనా పోయిందా? ఒకటే గొలుసు. పుస్తే ఇట్లా కాంట పెట్టిన ఈడికి కాంట పెట్టుకొని ఇట్లా చుట్టుకున్నాయి. కొంగు మెడ నిండా చుట్టుకుంటే ఇట్లా ఒత్తిగిలి పని ఏం చేసిండంటే ఇటు తిప్పిండు, చక్కగా తిప్పిండు ముఖం. చక్కగా తిప్పి పిల్లగాడు ఉండు కదా, ఇటు తిప్పుతుంటుండేమో అని ముఖం దిక్కు అని నేను అనుకున్నా. కానీ కాలు లేదు నాకు. బొంత నిండా కప్పిండు. గొంత నిండా కప్పి గొంతు మీద అడుగు పెట్టిండు. ఇక చేతులు ఇండ్లకు జొర్ర పెట్టిండు. ఇక బొంత పట్టు అని తెగినాక బొంత ఇట్టేసి ఇక ఎల్లూరికి వస్తానే ఉండు. ఇక
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో మా బస్తీ మా బడి కార్యక్రమాన్ని శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ నిర్వహించారు. సాయిబాబా నగర్ ప్రభుత్వ పాఠశాలలో 32 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లోని 2 ప్రభుత్వ పాఠశాలలు మరి బోరబండ డివిజన్లో వాళ్ళు ఉండటం జరిగింది. ఈ 2 పాఠశాలల్లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, లోపల పెయింటింగ్స్, రకరకాల స్కూల్కి సంబంధించిన మరమ్మతులన్నీ కూడా చేయటానికి 62 లక్షలు వాళ్ళ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 62 లక్షలు 2 స్కూల్స్ కలిపి మరి సీఎం కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉండాలి, మరి పేద ప్రజల పిల్లలు బిడ్డలు అందరూ కూడా ఒక ప్రైవేట్ స్కూల్తో పోటీగా చదివించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఇవాళ వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు. దాదాపు తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపి 7,000 కోట్లు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది, ఓన్లీ ప్రభుత్వ పాఠశాల. మరి 7,000 కోట్లలోని భాగంలో మరి వాళ్ళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఈ బోరబండ డివిజన్లో ఈ 2 స్కూల్స్ శాంక్షన్ అయిన అమౌంట్ 62 లక్షలు. దానికి మేము ముహూర్తం పెట్టి వాళ్ళ ఫౌండేషన్ స్టోన్స్ వేయటం జరిగింది. రాబోయే రోజుల్లో మొత్తం టోటల్గా జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 17 స్కూల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 17 స్కూల్స్కి బడ్జెట్ కూడా 2 కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ 17 స్కూల్స్లో ఫస్ట్ కోటాలు అంటే టోటల్గా జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 39 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. ఈ 32 స్కూల్స్లో ఫస్ట్ 17 స్కూల్స్ తీసుకున్నారు. ఈ 17 స్కూల్స్ ఫస్ట్ టాయిలెట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఫర్నిచర్ కానీ ఇట్లాంటి రకరకాల అన్నీ కూడా ఈ చదువుకునే పేద విద్యార్థులకి ఏదైతే అనుకూలంగా కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మరి దీనికి సంబంధించి వాళ్ళు అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. పటాన్చెరు శాసనసభ్యుడు గూడ మైపాల్ రెడ్డి సౌజన్యంతో లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ స్థాయిలో పోటీలను నిర్వహించారు. ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతులను అందజేశారు. అండర్ 10 కేటగిరీలో నిర్వహించిన కరాటే కుంగ్-ఫు పోటీలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అకాడమీ నిర్వాహకులు రాజు యాదవ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 8వ నేషనల్ కరాటే కుంగ్-ఫు టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు, దీన్ని ఆర్గనైజ్ చేసిన రాజు అండ్ వాళ్ళ మాస్టర్ వాళ్ళ గ్రూప్ వారికి, అలాగే మా యాదగిరి యాదవ్ గారు, స్థానిక నాయకులందరూ, ఈ కరాటే కాంపిటీషన్లో పాల్గొన్న క్రీడాకారులు 2,000 మంది క్రీడాకారులకు తెలియజేస్తూ, కరాటే కుంగ్-ఫు అనేది ఒక గేము. దాని తర్వాత కొద్దిగా నేను చెప్పడం జరిగింది, గేమ్స్లో ప్రతి పిల్లోడు రానివ్వాలి, పేరెంట్స్ సహకరించాలి. చదువు ఒకటే ముఖ్యం కాదు, చదువుతో పాటు క్రీడా రంగాన్ని ఎంచుకొని వాళ్ళకి ఇష్టమైన గేమ్ను ముందుకు తీసుకొని పోవాలి. ఎందుకంటే చదువుతో పాటు క్రీడలు కాంబినేషన్ చేసి ఫిజికల్గా, ఫిట్నెస్గా అన్ని రకాల దృఢంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సహకరిస్తూ పేరెంట్స్ పిల్లలకు సహకరించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. తప్పకుండా ఈ 8వ ఛాంపియన్షిప్, నేషనల్ 8వ ఛాంపియన్షిప్లో గెలిచిన వారు, ఓడిన వాళ్ళు స్పీడ్గా తీసుకొని నెక్స్ట్ మళ్ళీ తిరిగి కప్పు కొట్టడానికి ప్లాన్ చేసుకోవాలి. దీనికి సహకరించిన రెఫరీసు,
మాస్టర్స్ ఆర్గనైజర్లకు అందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీతాలు పెంచే వరకు విధులకు హాజరు కాబోం. షాయి గార్మెంట్స్ ఎదుట మహిళా కార్మికుల హెచ్చరిక. మారిన ఇంటర్ పరీక్షా ప్రశ్నపత్రం గంటపాటు ఆలస్యంగా నిర్వహించిన వైనం విద్యార్థుల ఆందోళన. పెరిగిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలకు నిరసనగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామలో ధర్నా. అభివృద్ధి పనులు చేపట్టిన రాని బిల్లులు అర్ధనగ్నంగా మేజర్ పంచాయతీ సర్పంచ్ భిక్షాటన. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.